కాకినాడ జిల్లా పెద్దపురం మండలం వడ్లమూరులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. విద్యార్థులను తీసుకెళ్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 7 విద్యార్థులుండగా వారికి గాయాలయ్యాయి. ఇరుకు రోడ్డు కావడం ముందు వెనుక నుంచి వచ్చే వాహనాలు తప్పించే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. మనం జాయి దిగినండి సెకండ్ చక్రం తిరగబడిపోతే డబుల్ చక్రం అయితే సెకండ్ చక్రమే తిరగబడిపోతే కాకినాడ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, బస్సు బోల్తా కొట్టడానికి గల కారణాలు ఏంటి? అక్కడ విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు? సేఫ్ గా ఉన్నారా లేదా? ప్రశ్న చూస్తున్నట్లయితే పెద్దపురం మండలం వడ్లమూరులో జరిగిన బస్సు బోల్తా ఘటనైతే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు సంబంధించిన స్కూల్ బస్ అయితే ఉదయం పిల్లల్ని పికప్ చేసుకునే సమయంలో ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో స్కూల్ కి పిల్లల్ని పికప్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో 7 విద్యార్థులు అయితే ఆ బస్సులో ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఏదైతే వడ్లమూరు రోడ్డు ఉందో వడ్లమూరు రోడ్డులో వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే కారుని తప్పించడానికి లైట్ గా మార్జిన్ దిగినట్లుగా అయితే డ్రైవర్ చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. మార్జిన్ దిగిన వెంటనే కూడా బస్సు బోల్తా కొట్టింది. అది సింగిల్ రోడ్డు కావడం, మార్జిన్స్ కూడా సరిగ్గా లేకపోవడం ప్రమాదానికి కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సులో ఉన్న విద్యార్థులందరికీ సేఫ్ గా ఉన్నారు. స్వల్ప గాయాలైనప్పటికీ కూడా ఎవరికి ప్రమాదం అయితే జరగలేదు. మేజర్ గాయాలు కూడా ఎవరికి జరగలేదని ఇప్పటికే డాక్టర్లు ధృవీకరించారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించే విద్యార్థులందరికీ కూడా ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించినట్లుగా కూడా గవర్నమెంట్ డాక్టర్ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. స్కూల్ యాజమాన్యం నుంచి కూడా డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా అక్కడ ఘటనకి జరిగినప్పుడు ఎవరు ఉన్నారో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రశ్న శివశంకర్, అయితే ఇరుకు రోడ్డు కావడం వల్ల అక్కడ తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటారు. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఇదే ప్రధాన సమస్య ఉంటుంది. ఇరుకు రోడ్లు సింగిల్ రోడ్లు కావడం వల్ల ఒక బస్సు వస్తే ఒక బస్సు కానీ, లేదంటే ఒక కార్ వస్తే ఒక బస్సు తప్పించడానికి కానీ వీల్లేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోడ్ ని ఎక్స్టెన్షన్ చేసి ఆ రోడ్డు పక్కన ఉండే మార్జిన్స్ ని కూడా కొంచెం పటిష్టంగా వేయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నట్టు కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులందరూ కూడా దృష్టి సారించాలి. అలాగే అధికార పార్టీ నాయకులందరూ కూడా స్పందించాలంటూ కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్. డబుల్ చక్రం అయితే సెకండ్ చక్రమే తిరగబడిపోతే